పాత గ్యాసు పొయ్యలు రిపేరు చేస్తాం రప్ప రప్ప. నైటుకి వచ్చి గ్యాసు బండలు దెంకోని పోతాం రప్ప రప్ప. యుద్ధం వల్లే గ్యాసు రేట్లు పెరిగినాయి రప్ప రప్ప. అవును, కాని మేము చంద్రబాబు వల్లే యుద్ధం వచ్చింది అంటాము రప్ప రప్ప. బండలు ఎత్తుకెళ్లడంలో Could you speak brief in English, sir? Brief in English, sir. Brief in English. Could you please? అరే మాట్లాడరా మాట్లాడరా, అరే మాట్లాడరా. ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోవడం Sir, you said, sir. ఈరోజు వదిలి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, చెప్పు, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పని చేస్తావా, ఏం చేద్దామంటావు మరి, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్ ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. ఉగాది తర్వాత లోకేష్ సీఎం అంటూ ఒక ప్రకటన అయితే చేశారు. మాకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది అంటూ ఆయన అయితే చెప్పిన మాటలు ఎలా చూడాలంటారు దాన్ని? పేరు నానిగాడు ఇక జ్యోతిష్కం చెప్పుకుంటే మంచిది. ఇప్పుడు ఇంతమంది వచ్చారండి ఛానల్. 1 2 3 4 5 6 7 8 9 10 11. అదే మంది లేవనే. డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అడుక్కున్నాడు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్కసారి, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. ఇదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? ఇంట్లో కూర్చొని తినే తినే తిని ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది. నాకంటే 7 కేజీలు ఎక్కువే ఉంటుంది. మహిళ అయి ఉండి కూడా ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది, ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది. నా మొగ్గుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి మూడొచ్చా. డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పేర్లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు జడ్జి గారికి చెప్పారు. నిజమేనా? 100%. అసలు అబద్ధం చెప్తాను నేను. ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా దాని గురించి? చూడండి, కూర్చోబెట్టి నన్ను ఇట్లా బాగా నడుపు ఇట్లా చేసి ఈ 2 కాళ్ళు చాపు. ఈ 2 కాళ్ళని వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ కి ఆదేశిస్తే ఈ కాళ్ళని బూటు కాళ్ళు పెట్టి సాగదీస్తున్నారు. ఇలా స్ప్రెడ్ చేస్తారు. ఒక్కసారి పందిగారి మాటలేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అంటున్నామంట. అది పందిగారి ప్రాబ్లం. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఎవడో ఒకడో వేస్తామంట. జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే జగన్ రెడ్డి చెప్పేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ కొడుక జగన్మోహన్ రెడ్డిగా అరే అమ్మ మీద ఒట్టు, నేను ఏ రోజు జగన్ గారిని నీ అమ్మ నీ అయ్యా అని తిట్టలే, విజయమ్మని తిట్టలే, షర్మిల గారిని తిట్టలే, భారతి గారిని ఏ టాపిక్ లోనూ ఏ వీడియోలోనూ తీసుకురాలే. కానీ నీలాంటి లుచ్చా నా కొడుకును కూడా పార్టీలో పదవిచ్చి పెట్టుకున్నాడు చూడు. థూ రా జగన్.
ఫస్ట్ టైం అంటున్నా తూ నీ బతుకు నీ నత్తి మొగల్లా చెప్పు వెంట ఫాల్తు సాలే. తిట్టదని చెప్పరా? ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని ఓకే కరెక్ట్ గా అన్ని పనిచేస్తా ఉన్నాయి అని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చెప్తారు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడే అన్న ఇప్పుడే జోగి రమేష్ ఇల్లు చూసినాం. గోడ చూస్తే యాసిడ్ మరకలతో గోడ అంతా ఇదైంది. మీకు కావాలి మీలాంటి ఒక ఆల్ రౌండర్ హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. ఫ్లోర్, టైల్స్ మరియు బేసిన్లని చేస్తుంది 10 రెట్లు ఎక్కువ శుభ్రంగా. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు 4 టీఎంసీలు నీళ్లు రోజు కిందికి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను నీరసంగా ఇప్పుడు లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. యాంది మావా దెబ్బలు ఈ వాటిని కొట్టిపోతే నేను ఎవరని నన్ను ఎవరు కొట్ల నేను జారిపడ్డ కింద జారిపడిన దెబ్బలు కాదియా. ఇక జగన్ గారి సంగతి చూసుకుందాం. మీ పాపాలు 1 అర కాదు, చట్టం ఎంత ఉంది. ఇంకోసారి ఇక జగన్ గారి సంగతి చూసుకుందాం. మీ పాపాలు 1 అర కాదు, చట్టం ఎంత ఉంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నాను, టీవీలో చూస్తుంటారు కదా. నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి, నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. చూడండి చెప్పాలే. రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. శాసన మండలి చైర్మన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు ఉన్నతమైన స్థితిలో ఉంటారని మీరు చెప్పారు. మన కలియుగ రక్షకులు ఫాదర్ డానియల్ గారు ఆ రోజు మనతో ఏమన్నారు? యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం. ఇది మతం కాదు, ఒక దేవునికి సన్నిధికి చేరడానికి ఒక మహా మార్గం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. తప్పించుకుందాం అనుకున్నా దేవుడు పట్టుకుంటాడు ఒక్కొక్కసారి. మొన్న ఇటు మారాను సార్. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తున్నారు, అటు ఇటు మారేవనుకో మొత్తానికి పారామస్తాన్లా పోతావు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలకు ఉచ్చం మరింత బిగుస్తోంది. అయితే ఆ కేసు నుంచి తప్పించాలని దర్యాప్తు అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? కారుమూరి ఆయన కుమారుడు మధ్యవర్తి మునికుమార్ ద్వారా 25 లక్షలు లంచమించేందుకు ప్రయత్నం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.